టు ఎన్టీవీ. నేను దీక్షా సేన్. ఎస్, మరి ఈరోజు ఎపిసోడ్లో ఒక స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ని నేను మీ ముందుకి తీసుకొచ్చాను. మనము ఆ ఆర్ట్ వర్క్ అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఆర్ట్ వర్క్లో కూడా రకరకాల వర్క్స్ ఉంటాయి. సో ఆ ఆర్ట్ వర్క్లో పెయింటింగ్ సెక్షన్లోకి వస్తే రకరకాల పెయింటింగ్స్ మనకి వాల్ పెయింటింగ్, డిజిటల్ పెయింటింగ్, క్యాన్వాస్ పెయింటింగ్, పోర్ట్రేట్ పెయింటింగ్, ఇటువంటి రకరకాల పెయింటింగ్స్లో నేను ఈ సబ్జెక్ట్ వినగానే తప్పకుండా మీ అందరి ముందుకు తీసుకురావడానికి సిద్ధమైపోయి ఆ అమ్మాయి గురించి తెలుసుకొని రీసెర్చ్ చేసి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మీ ముందుకు తీసుకొచ్చాను. మరి ఎవరు అమ్మాయి టాలెంట్ ఏంటి అనేది ఆ అమ్మాయి మాటల ద్వారానే తెలుసుకుందాం. ఎస్, హాయ్ కీర్తన. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్ అండ్ హ్యాపీ, లవ్లీ, స్మైలింగ్ ఫేస్. సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ కీర్తన, థ్యాంక్ యూ. కీర్తన, నీ గురించి నేను తెలుసుకున్నాను, కానీ నేను చెప్పేదానికన్నా నువ్వు నీ టాలెంట్ గురించి ఎక్స్పోజ్ చేస్తే ఇట్ వుడ్ బి మోర్ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ కెరియర్. కాబట్టి ఎస్, నీలో ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ మా అందరికీ చెప్పు. యా, సో యూజువలీ అందరూ నార్మల్ పెయింటింగ్స్ చేస్తారు. సో అలాగే అందరికీ కనెక్ట్ అయ్యేదైతే పోర్ట్రేట్ పెయింటింగ్స్. అదే నేను నా ఎస్పెషలీ లైక్ కీర్తన అంటే పోర్ట్రేట్ ఆర్టిస్ట్ అనే అందరికీ గుర్తు. ఐ థింక్ నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 60 పోర్ట్రేట్స్ చేశాను ఇప్పటి వరకు. సో అందులోనూ లైవ్ వెడ్డింగ్స్ కాబట్టి ఇంకెక్కువ స్పెషల్గా అందరికీ గుర్తుంటుంది. బికాజ్ అది ఎవరు చేయరు, మోస్ట్లీ తెలుగు వాళ్ళకైతే ఎవరికి తెలియదు ఇలా లైవ్ వెడ్డింగ్ కూడా చేస్తారా అనేసి. రీసెంట్గానే స్టార్ట్ అయింది అండ్ అందులో నేను ఉండడం అనేది అయితే ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. ఇట్స్ యాక్చువల్లీ లైవ్ వెడ్డింగ్ పోర్ట్రేట్ పెయింటింగ్ అంటే కెన్ యూ డిస్క్రైబ్? ఫొటోస్తో మనం క్యాప్చర్ చేయడం ఈజ్ డిఫరెంట్. లైవ్ వెడ్డింగ్లో ఇద్దరు కపుల్ అది అందరికీ వెడ్డింగ్ ఈజ్ వెరీ స్పెషల్, వాళ్ళ లైఫ్లోనే చాలా స్పెషల్. సో లైవ్లో ఒక పర్సన్ వాళ్ళని పెయింట్ చేస్తున్నారు విత్ మండప్ అండ్ ఆల్ దట్ అందరి ముందు. ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్ ఫర్ ఆడియన్స్కి కూడా చాలా కొత్తగా ఉంటుంది అండ్ కపుల్కి కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. సో అందుకే అందరికి నచ్చుతుంది, బికాజ్ ఆర్ట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సో నీలో టాలెంట్ ఉంది అని నీకు కాన్ఫిడెంట్ వచ్చి ఫస్ట్ పెయింటింగ్ ఎప్పుడు చేసావు, లైవ్ వెడ్డింగ్ పెయింటింగ్? సో నేను లాస్ట్ ఇయర్ నవంబర్లో నా ఫస్ట్ లైవ్ వెడ్డింగ్ చేశాను. అంతకుముందు నేను పోర్ట్రేట్ పెయింటింగ్స్ చాలా చేస్తుండే. సో అలానే బట్ సో లాస్ట్ ఇయర్లో లైవ్ వెడ్డింగ్ ఫారెన్ ఆర్టిస్ట్వి చాలా వైరల్ అవుతుండే, మనకి అందరికి తెలుస్తుంది. నేను కూడా చూస్తాను, అలానే ఇన్స్టాగ్రామ్ త్రూవే నాకు తెలిసింది లైవ్ చేస్తారని. సో ఐ షుడ్ గివ్ దిస్ ట్రై అని నాకు అప్పుడే పక్కా చేయాలి అనిపించింది. సో నేను సో అంటే లైవ్లో చేయడం నేను చేయగలనా అనేది ఒక చిన్న థాట్ ఉంటుండే. సో ఒక కెఫేలో ఆర్ట్ స్టాల్స్ పెడతాం మేము యూజువల్లీ, అంతకుముందుకు పెడుతుండే. సో నేను అక్కడ కెఫే వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను లైవ్ చేస్తాను, ఇట్స్ నాట్ పోర్ట్రేట్ బట్ నాది నేను తెలుసుకుందాం అనేసి నేను లైవ్లో పెయింటింగ్ చేస్తాను అంటే వాళ్ళు ఓకే చెప్పారు. సో అలా నాకు చాలా క్యాజువల్గానే అనిపించింది, ఇంట్లో చేసినట్టే లైవ్లో చేసినట్టు అనిపించింది. ఇంకా అట్మాస్ఫియర్ కూడా బాగుండే, లైక్ అందరు వచ్చి అడగడం నేను పెయింట్ చేయాలా అని అడగడం. సో నాకు ఇంకా ఎక్కువ నచ్చింది లైవ్లో చేయడం. సో ఫస్ట్ కొంచెం భయం ఉంటుండే బట్ చేస్తుంటే ఐఎమ్ లవింగ్, నాకు చాలా నచ్చుతుంది. సో ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చింది, ఒక వెడ్డింగ్ది లైవ్ది చేయాలి అనేసి వాళ్ళు మీకు ఇన్వైట్ చేసి ఇట్లా ఈ పలానా టైంకి ఉంది అని చెప్తారు. మీరు ఏ టైంకి రీచ్ అవుతారు మండపంకి? ఎక్కడ నుంచి మీరు స్క్రాచ్ అనేది స్టార్ట్ చేస్తారు? యా, సో నేను 1.5 hours 2 hours ముందే మోస్ట్లీ వెడ్డింగ్ వెన్యూలో రీచ్ అయిపోతాను. హోల్ మండప్ని వాళ్ళు కపుల్ స్టేజ్కి వచ్చే ముందే కంప్లీట్ చేస్తాను, బికాస్ మనకు చాలా తక్కువ టైం ఉంటుంది. పెయింటింగ్ పోర్ట్రేట్ పెయింటింగ్కి చాలా ఎక్కువ డీటెయిలింగ్, మన డెకోర్ అవన్నీ కవర్ చేయాలంటే నాకు 6 hours అయినా టైం పడుతుంది, 5 to 6 hours టైం పడుతుంది. సో అందుకోసం అందరూ వచ్చే 1.5 hours ముందే నేను స్టార్ట్ చేసేస్తాను. అప్పటికి తర్వాత వాళ్ళు కపుల్ వచ్చాక పోర్ట్రేట్ స్టార్ట్ చేస్తాను. సో డీటెయిలింగ్ దగ్గర ఎటువంటి జాగ్రత్తలు పడతారు మీరు? డీటెయిలింగ్ నాకు ఇన్ని వెడ్డింగ్స్ అటెండ్ అయ్యాక నాకు ఆ మండప్ సెటప్ ఇది కామన్, అందులో ఇది కామన్ అని నాకు ఇంకా ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ వచ్చింది. స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుండే, కలర్స్ మిస్ అవ్వడం అలాంటివి. సో మోస్ట్లీ ఆ ఫ్లాస్కి ఎక్కువ టైం పడుతుంది, బికాస్ అది చాలా చిన్న ఫ్లాస్, దానికి ఎక్కువ టైం పడుతుంది. మిగిలినవన్నీ
ఫాస్ట్గా బ్లెండ్ చేయొచ్చు. సో మీరు మండపము పెట్టి వర్కర్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో పెళ్లి వాళ్ళు రాకముందే మీరు వచ్చేసారు అన్నమాట మండపంకి. సమ్టైమ్స్ డెకార్ కూడా అవ్వదు నేను వచ్చేసరికి. సో ఆ మొత్తం సెటప్ అదంతా అయిపోయిన తర్వాత మీరు ఏ మూమెంట్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? మోస్ట్లీ నేను బ్రైడ్ అండ్ గ్రూమ్ పక్కన కూర్చునే టైం వరకు వెయిట్ చేస్తాను. బికాజ్ ఆ మూమెంట్ నాకు ఎప్పుడు దొరుకుతుందంటే వెడ్డింగ్ ఆల్మోస్ట్ అయిపోయే వరకు, లైక్ తాళి కట్టడం అదంతా అయిపోయే వరకు నాకు ఛాన్స్ దొరకదు వాళ్ళిద్దరు పక్కన కూర్చోవడం. బికాజ్ అందరు బిజీగా ఉంటారు, వాళ్ళు ఆపోజిట్లో కూర్చుంటారు. సో నేను అప్పటి వరకు వెయిట్ చేస్తాను. వెయిట్ చేసి వాళ్ళిద్దరు పక్కన కూర్చోగానే పిక్ తీసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తా. సో ఇప్పటి వరకు ఎన్ని వెడ్డింగ్స్ చేసిండ్రు మీరు? నేను 18 వెడ్డింగ్స్ చేశాను. 18 వెడ్డింగ్స్. సో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ ఎల్స్ ఓన్లీ హైదరాబాద్? అవుట్ ఆఫ్ హైదరాబాద్ చేశాను, కరీంనగర్, బెంగళూరు, తిరువూర్, ఖమ్మం సైడ్. ఓకే, యా చేశాను ఇలా. సో మీకు ఎక్కువగా మన తెలుగు వాళ్ళ క్లయింట్సే వస్తారు అనుకుంటాను. ఎక్కువ తెలుగు క్లయింట్సే. ఇంకా బెంగళూరులో ఒక వెడ్డింగ్ చేశాను. బెంగళూరులో వెడ్డింగ్. సో మీ ఫస్ట్ వెడ్డింగ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ నవంబర్ 2023. సో 2023 నుంచి ఆల్మోస్ట్ ఇది మే ఎండింగ్ 2024 లోపే మీరు 18 వెడ్డింగ్స్ చేశారంటే వాట్స్ యువర్ టార్గెట్ యాక్చువల్లీ? అలా టార్గెట్ అంటే అజంప్షన్, ఒక సర్వే మీరు ఈ వర్క్ సర్వే ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ ఇయర్, ఐ మీన్ ఇయర్ ఎండ్ లోపు మీరు వెడ్డింగ్ సీజన్ బట్టి ఉంటుంది కాబట్టి మంత్లీ 6 మ్యాక్సిమం ఉంటుంది. ఆ ముహూర్తాలు అలా ఉంటాయి యాక్చువల్లీ. ఓకే, యా. సో నేనైతే మ్యాక్సిమం 1 డేలో 2 చేయగలను. సో ఇంకా వెడ్డింగ్స్ డేట్స్ బట్టి ఐ కెన్ డిసైడ్, నాకు కూడా తెలీదు. సో మీరు వెడ్డింగ్స్ చేశారు ఇప్పటి వరకు. సో వెడ్డింగ్స్ కాకుండా ఇంకా ఏమైనా అకేషన్స్ మీరు చేశారు? వేరే అకేషన్స్ అయితే ఏం చేయలేదు. లైవ్ వెడ్డింగ్ అయితే ఓన్లీ వెడ్డింగ్స్లో చేశాను. బట్ మనం వేరే ఏ అకేషన్లో కూడా చేయొచ్చు, లైక్ బర్త్డే ఫంక్షన్స్, ఏ అడుగుతున్నారు 21st డే, నేమింగ్ సెరిమనీ కావచ్చు, సారీ సెరిమనీ, ఇంకా శ్రీమంతంకి కూడా అడుగుతున్నారు. ఓకే, యా. బట్ ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదు. సో మరి ఒక్కసారి మీ ఆర్ట్ వర్క్ మాకు చూపిస్తారా? యా. This is the live wedding artwork. So complete detailing తోని ఆల్మోస్ట్ ఒక 5 to 6 hours టైం పడుతుందంట ఒక లైవ్ వెడ్డింగ్ని క్యాన్వాస్ పైన పెయింట్ చేయడం అంటే దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఫస్ట్ కూడా మండపం నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ దండలు మార్చుకునే సిచ్యువేషన్ని క్యాప్చర్ చేసి తను తీసింది కీర్తన. సో మీరు మండపం ఫస్ట్ వేసిన తర్వాత ఇక్కడ స్పేస్ అన్నది పెట్టేస్తారు. నేను స్పేస్ కపుల్ కోసం ఉంచుతాను. ఓకే. సో వాళ్ళు వేసాక, వాళ్ళని కూడా మొత్తం వేసాక తర్వాత మిగిలిన డీటెయిలింగ్ ఆ స్పేస్ ది ఎండింగ్ లో చేస్తాను. సో ఇది ఎప్పుడు జరిగింది వెడ్డింగ్? ఇది Feb 18, 2024. యా, Feb 18. సో బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ కీర్తన. థ్యాంక్ యూ. చూస్తుంటే అలానే చూస్తుండాలని అనిపిస్తుంది, అంత అందంగా ఉంది. థ్యాంక్ యూ. ఎస్. సో ఇది కాకుండా ఇంకా మీరు ఏ వర్క్స్ చేశారు? సో వెడ్డింగ్ అయితే నేను అడ్డుతెర చేస్తాను, వీళ్ళకి కూడా అడ్డుతెర చేశాను. ఓకే. యా. సో అడ్డుతెర అంటే ఓన్లీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కాస్త తెలీదు, ఎక్స్ప్లెయిన్ చేయండి. సో యాక్చువల్లీ బ్రైడ్ అండ్ గ్రూమ్ మధ్యలో జీలకర్ర బెల్లం టైంలో మిడిల్లో ఒక క్లాత్ పెడతారు, వైట్ క్లాత్. బట్ ఇప్పుడైతే హ్యాండ్ పెయింటింగ్, మేబీ నా వీడియోస్తో వైరల్ అవుతుంది అది. సో దాని మీద బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫేసెస్ పోర్ట్రేట్ పెయింట్ చేస్తాను, సీతారామం గాడ్స్ది చేస్తాను, శ్రీనివాస కళ్యాణం, ఇంకా అందరికీ మోస్ట్లీ ఫేవరెట్ శ్రీనివాస కళ్యాణం అడ్డుతెర హ్యాండ్ పెయింటింగ్. సో అది ఎక్కువగా నచ్చుతుంది అందరికి. సో కమింగ్ టు హ్యాండ్ పెయింటింగ్ అండ్ ఇప్పుడు అడ్డుతెర ఉంది కదా, సో ఎంత టైం తీసుకుంటారు? మీరు ఇప్పుడు ఒక ఆర్డర్ ఇచ్చాము, సో ఇంకో 10 days లో వెడ్డింగ్ ఉంది అని అంటే, సో విల్ యూ డెలివర్ ఇన్ 10 days ఆర్ ఎంత టైం పడుతుంది? వెడ్డింగ్ సీజన్ అయితే నాకు చాలా ప్రీ బుకింగ్ అయితే 1 month ముందైనా చెప్పాలి. సో అర్జెంట్గా అయితే ఇవ్వలేను, బికాస్ అందరు మోస్ట్లీ చాలా డేట్స్
మన వెడ్డింగ్ తెలుగు వెడ్డింగ్స్ ఒకటే సేమ్ డేట్స్ ఉంటాయి కదా లైక్ అందరికి. సో చాలా వస్తాయి లైక్ 10 days ముందు అయితే కాదు, లైక్ మినిమం 1 month ముందు చెప్తే నేను కొంచెం ముందుగా 4 days ముందు డెలివర్ చేయగలను. సో ఈ మొత్తం పెళ్ళికి సంబంధించిన మొత్తం కూడా ఎన్నో పెళ్ళిళ్ళు చూసిండ్రు. సో మరి నీ పెళ్ళికి ఎవరు వేస్తారేంటి పెయింటింగ్? నీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు, బట్ లైవ్ వెడ్డింగ్ అయితే ఐ డోంట్ నో, అది యూజువలీ నాది ఏం చేసుకోనని అనుకుంటున్నా, బికాస్ నేనే పెయింట్ చేసుకున్న తర్వాత. సో ఆ పిక్చర్ రిఫరెన్స్ తీసుకొని సాటిస్ఫాక్షన్ అసలు రాదు నాకు, అసలు రాదు వేరే వాళ్ళతోని. అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళు నా హెల్ప్ చేయడానికి వచ్చినా అది అలాగా, ఐ మీన్ లోపల అనిపిస్తుంది అలా కాదు ఇలా. ఎవ్రీ ఆర్టిస్ట్ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, ఎవరిది వాళ్ళకి డిఫరెంట్, అది బాగుంటుంది, బట్ నాలా ఉండదు. సో అదొక్కటి సాటిస్ఫాక్షన్ ఉండదు, సో చేపించాను. సో కమింగ్ టు ద సపోర్టింగ్ ఆఫ్ యువర్ వర్క్, సో మీ పేరెంట్స్, బ్రదర్, సిస్టర్స్ ఎంత వరకు సపోర్ట్ ఉన్నారు? చాలా, లైక్ దే ట్రస్ట్ మీ వెరీ వెరీ బ్లైండ్లీ. స్టార్టింగ్లో నా కెరీర్ ఐ మీన్ బిఎఫ్ఏ తీసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండే, బట్ నేను చాలా ఇంకా కాన్ఫిడెంట్ ఉంటుండే. లేదు నేనైతే ఫర్ మీ నాకు ఎలా ఉంటుందంటే ఎక్కువ మనీ కాదు, నాకు హ్యాపీగా ఉండాలి, ఆ వర్క్ నాకు నచ్చాలి, సో దట్ సాటిస్ఫైడ్ ఉండగలను రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేది ప్రయారిటీ ఉంటుంది ఎప్పుడు. సో అందుకనే బిఎఫ్ఏ తీసుకున్నాను. సో అప్పుడు నాకు స్ట్రగుల్ ఉంటుండే, బట్ వన్స్ నాకు జేఎన్ఎఫ్ఐలో సీట్ వచ్చాక వాళ్ళు కాన్ఫిడెంట్ అయిపోయారు, లేదు ఈమె బతికేస్తుంది ఎట్లయినా అనేసి. బిఎఫ్ఏకి ముందు ఫస్ట్ ఏ పెయింటింగ్ వేసావు? ఫ్రమ్ చైల్డ్హుడ్ మెల్లిమెల్లిగా పెయింటింగ్ చేయాలి, దేన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని పెయింటింగ్ స్టార్ట్ చేసావు? సో యాక్చువల్లీ మా కజిన్ ఒక ఆర్టిస్ట్, అంటే నాట్ ప్రొఫెషనల్, లైక్ చేస్తుండే. నేను 4th class అలా ఏమో నేను చూశాను అప్పుడు, 3rd 4th. సో నాకు కూడా చేయాలి అని అనిపించేది. సో అప్పటి నుంచే నేను స్టార్ట్ చేస్తుండే. మన బేసిక్ పెయింటింగ్ ఇల్లు అది ఉంటుంది కదా అంతవరకైనా, సో అలానే నేను కూడా స్టార్ట్ చేశాను. సో ప్రాక్టీస్ చేస్తూ రెగ్యులర్గా చేస్తూ క్లాస్లో ఒక ఆర్టిస్ట్ ఉంటారు కదా, సో మా క్లాస్లో నేను అలా ఉండేదాన్ని. సో ఇంకా అలానే ఈ సైన్స్ డయాగ్రామ్స్ ఇలానే స్టార్ట్ చేశాను. సో మెల్లిమెల్లిగా పోర్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాను. అర్జున్ రెడ్డి ఇంటర్లో అలా పోర్ట్రేట్ చేయడం, ఇంకా ఇట్స్ వెరీ స్లో, గ్రాడ్యువల్గానే వచ్చింది. నాకు అప్పుడు అన్ని టెక్నిక్స్ ఇలా ఉంటాయని తెలియదు. కాలేజ్కి వచ్చాక ఇంకా చాలా నా చుట్టూ, అప్పుడు నేను ఒక్కదాన్నే, కాలేజ్కి వచ్చాక ఇంకా చాలా అందరూ ఆర్టిస్ట్, చాలా క్రియేటివ్, చాలా టాలెంటెడ్ ఉండేది. సో అలా నేను కూడా ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క టెక్నిక్స్ నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, అలా వచ్చింది గ్రాడ్యువల్ ప్రాసెస్. ఎస్, ఇఫ్ యూ గెట్ ఏ కస్టమర్, ఒక కేఫ్ తీసుకున్నాం, ఆ కేఫ్లో మీకు నచ్చిన కాన్సెప్ట్ వెయ్యండి పెయింటింగ్, వాల్ పెయింటింగ్ అంటే మీరు ఏ కాన్సెప్ట్ తీసుకుంటారు? సో బేసికల్గా ఎలా ఉంటుందంటే క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి, అండ్ మన ఇంటీరియర్ రిలేటెడ్ ఉంటుంది, అండ్ లైటింగ్, ఇవన్నీ రిలేటెడ్ బట్టి మనం కాన్సెప్ట్ డెవలప్ చేసుకోవాలి. మనం ఒక 10 రిఫరెన్సెస్లో క్లయింట్కి ఒకటి నచ్చుద్ది, 2 నచ్చుతాయి, అందులో నుంచి డెవలప్ చేయడం. అలా ఇంకా ఎవ్రీ దానికి ఒక స్టోరీ ఉండేలాగా చెప్పడం, అది నాకు ఇష్టం. సో నేను చాలా మంది చూసాను, ఫ్యాషన్ డిజైనర్, ఆర్కిటెక్చర్, పెయింటర్. సో వీళ్ళు ముగ్గురికి కూడా ఎక్కడో కోఇన్సిడెన్స్ అనేది ఉంటుంది రిలేటెడ్గా. బేసికల్గా అన్నిటికీ ఫౌండేషన్ ఆర్ట్. ఓకే, ఆర్కిటెక్చర్ కావాలన్నా, ఇంటీరియర్ డిజైనర్ కావాలన్నా, ఫస్ట్ వాళ్ళు అది చేసుకునేదే బికాస్ ఆఫ్ ఆ ప్యాషన్ టువర్డ్స్ ఆర్ట్. నేను కూడా యాక్చువల్లీ అదే ఆర్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్తో తీసుకున్నాను, బట్ నా ఫీల్డ్ యానిమేషన్. సో దానికి ఫౌండేషన్ ఈజ్ ఆర్ట్, ఎవ్రీ వన్ వాంట్స్ టు డ్రా. ఎస్ కీర్తన, ఇంకా చాలా పోర్ట్రేట్ పెయింట్స్ వెయ్యాలి, లైవ్ వెడ్డింగ్ మాత్రమే కాకుండా ఇంకా రకరకాల అకేషన్స్ ఏమున్నా కానీ నువ్వు మంచి స్టేజ్కి రావాలని వి ఆల్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫర్ ద న్యూ స్టెప్ ఇట్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ కీర్తన. చూసారు కదా కీర్తన హార్డ్ వర్క్ ఎలా ఉంది అనేసి. ఎస్, మరి ఆర్ట్ వర్క్ అనగానే ఈ మధ్యకాలంలో లైవ్ వెడ్డింగ్ అనే కాన్సెప్ట్ తోటి మన ముందుకు వచ్చేసింది కీర్తన. ఎస్, సో కీర్తన ఇంకా ఎన్నో వెడ్డింగ్స్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్ గురించి తెలుసుకోవాలి అంటే
Stay tuned to NTV. This is Diksha Sid signing off. Bye bye.